హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్లో అయితే డైలీ మంచి మంచి టిప్స్ అయితే పెడుతూ ఉంటాను. మీకు ఇందులో ఏ టిప్ యూస్ఫుల్ అనిపించినా సరే డెఫినెట్గా ఫాలో అయితే అవ్వండి మన ఛానల్ని. ఈరోజు ఈ కొన్ని టిప్స్ వల్ల మన పని అన్నది సేవ్ అవుతుంది. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది. ఒకరోజు చేసుకొని పెట్టుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. మన పిల్లల లంచ్ బాక్స్కి కానీ ఉదయాన్నే హడావిడిగా లేసేటప్పుడు కూడా కొన్ని పనులు ఈజీగా తేలుతూ ఉంటే మనకి కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఉదయాన్నే తొందర చేయాలనుకున్నా సరే అన్ని పనులు చేయలేము కదా. అలాంటప్పుడు అయితే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మన ఛానల్ అన్నీ ఉపయోగపడే టిప్స్ అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. కావాలంటే ముందు వీడియోలు కూడా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. మీకు అందులో ఏ టిప్ నచ్చినా సరే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పాలు అనేవి మరబెట్టుకుంటుంటాం కదా. పాలు మరబెట్టుకున్నప్పుడు ఏ రోజు పాలు అయితే ఆ రోజు పర్లేదు, ముందు రోజు పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇరిగిపోతాయి అనుకుంటాం కదా. అలాంటప్పుడు 2 చుక్కలు కొబ్బరి నూనె వేసి మరబెట్టుకుంటే పాలు అన్నది ఎరగదు. డెఫినెట్గా నచ్చాలంటే ఫాలో అయిపోండి. అలాగే మనం బయట నుంచి అని తెచ్చుకున్నప్పుడు అది కల్తీయే కాదని మనం తెలుసుకోవడం ఎలాగంటే, ఇలా ఒక కంచం తీసుకొని అందులో ఒక స్పూన్ అని వేసుకోవాలి. ఒక స్పూన్ అని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి మనం ఇలా ఉరుసుట్లు కంచాన్ని ఊపినట్లయితే అది మనకి తేనె పొట్టు ఎలాగైతే ఉంటుందో అలా జాలర్లాగా వస్తుంది, అందులో కల్తీ లేనట్టే. చూడండి ఫ్రెండ్స్, రియల్గా అయితే కనబడుతుంది కదా, మనకి తేనె పొట్టు ఆకారంలో వచ్చింది. నేను తీసుకున్న తేనె అన్నది మంచిదనమాట. నేను అదే కాదని ఒకసారి వీడియో చెక్ చేసుకుందామని అలా చెక్ చేసుకున్నాను. అది తేనె పొట్టులాగా వచ్చింది. తేనె అన్నది కల్తీ లేదనమాట. మనం ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ టిప్ ఏమైనా, ఇలా మనం గిన్నెతో ఒక వాటర్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం అన్నం ఉదయం వండుకుంటాం, కొద్ది మిగిలిపోతుంది, పడేయాలంటే పడేయము. అలాగే చల్లన్నం కూడా తినడానికి ఇష్టపడడం కదా పెద్దవాళ్ళు అవని మనం అవని. అలాంటప్పుడు 5 మినిట్స్లో మనం అయితే వేడి చేసుకోవచ్చు, హాట్ బాక్స్ లేకపోయినా సరే. ఇలా గిన్నెతో నీళ్ళు పెట్టేసుకొని మనం పైన ఇలా కన్నాల గిన్నె పెట్టుకొని అందులోకి మనం మిగిలిన రైస్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేడి చేసుకుంటే అప్పుడే వండుకున్న అన్నంలాగా పొడుపులాడుతూ ఎంత బాగుంటుందండి. చూడండి, పొడుపులాడుతూ వస్తూ ఉంటుంది. మనకు తినడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇలా డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఈ టిప్ కూడా ఫాలో అయిపోయింది. నెక్స్ట్ మనం ఇలా ఉప్మా రవ్వ అన్నది తెచ్చుకుంటాం కదా, కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తెచ్చుకొని వెంటనే వాడేసుకుంటే ఏం పర్లేదు. లేదంటే పురుగు అన్నది పట్టేస్తుంది ఫ్రెండ్స్. దీనికి పురుగు పట్టకుండా ఏం చేయాలంటే, ఇందులో బిర్యానీ ఆకులు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసి ఉంచినా సరే పురుగు అన్నది పట్టదు. లేదంటే దీన్ని మన స్టవ్ మీద వేపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు అన్నది పట్టదు. నచ్చాలంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ మన శనగపప్పు అన్నది తెచ్చుకుంటే మనకు నెల 2 నెలలు ఆబోదికి ఉండిపోయేలా డెఫినెట్గా పురుగు అన్నది పట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. శనగపప్పు మాత్రం తొందరగాన. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పప్పు తొందరగా మనకి పురుగు పట్టదు. నచ్చేలా ఉంటే ఈ టిప్ కూడా ఫాలో అయిపోయింది. ఇలా మనం బిర్యానీ ఆకు వేసుకొని మూత పెట్టేసుకోవడమే. అలాగైతే మనకి తొందరగా పురుగు అన్నది పట్టదు. ఇలా మనం పికిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. రకరకాల పికిల్స్ తెచ్చుకుంటాము. అలాగే కొద్దిగా వాడతాము, లేదా ఫ్రిడ్జ్లో పెడతాం, బయట ఉంచుతాం. అది వెంటనే వాడేస్తే పర్లేదు. లేదంటే మనం 1 వీక్ 2 వీక్ అయితే ఏం చేస్తుంది, మూతకి జంకు పట్టేసినట్టు అయిపోతుంది. లేదంటే అచారు కూడా పాడైపోతూ ఉంటుంది. అలా మనకి పాడవకుండా ఉండాలి, తొందరగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఒక స్పూన్ తోటి హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనకి మొత్తం క్యాప్ నిండా అప్లై చేసుకోవాలి. అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్ తీసుకొని అచారులో కూడా వేసుకుంటే నూనె ఆరిపోకుండా ఉంటే ఈ మూతకి కూడా జంగు పట్టదు, మనకి అచారు కూడా తొందరగా పాడవదు. ఫ్రెష్గా మనం అప్పుడే తెచ్చుకున్న దాంట్లాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఉపయోగపడితే ట్రై చేయండి. నెక్స్ట్ మనం టమాటీలు అనేవి తెచ్చుకుంటాం. టమాటీలు బాగా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. అలాగే సవగ్గా ఉన్నప్పుడైతే తెచ్చుకుంటాం కదా, కేజీ 2 కేజీలు తెచ్చుకున్నప్పుడు పాడైపోతాయేమని భయపడుతూ ఉంటాము. అలా కాకుండా మన ఛానల్ అయితే 2, 3 టిప్స్ పెట్టాను. ఇది కూడా ఒకసారి ఫాలో అయిపోయింది. శుభ్రంగా మనం కడిగేసుకొని వాష్ చేసుకొని టవల్తో అయితే తుడిచేసుకోవాలి. పొద్దున్నే తుడిచేసుకొని ఇలా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, మనకి కుకింగ్ ఆయిల్ తీసుకొని ఇలా బొడ్డు దగ్గర అప్లై చేసి మనం ఒక టిష్యూకి చుట్టేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా, లేదంటే ఒక కవర్లో కూడా జిప్ కవర్లో కూడా పెట్టేసుకున్నా సరే నెల 2 నెలల వరకు అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. నెక్స్ట్ పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు తీస్తే మనకి 2 రోజులు 3 రోజులకి వెంటనే వాడిపోతూ ఉంటాయి, లేదా కుళ్ళిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ముందు పచ్చిమిరకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని తురుములు అనేవి తీసేయాలి ఫ్రెండ్స్. ముందు తురుములు తీసేసి ఏదైనా వైట్ క్లాత్ మీద పదును లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకొని అందులో ఇరిగిపోయినవి కానీ వాడిపోయినవి కానీ మొత్తం తీసేయాలి. తీసేసి మన డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి.
నెక్స్ట్ మనం ఒక్కోసారి పచ్చిమిరపకాయలని కట్ చేస్తాము. అదే చెయ్యి కంట్లో గానీ, పిల్లలకి గానీ పామేస్తూ ఉంటాము. మంట మంట అంటారు. అలాగా మనం మర్చిపోయినా సరే చెయ్యి అన్నది మండకుండా ఉండాలంటే కట్ చేసుకున్న తర్వాత వంట నూనె పర్లేదు, కొద్దిగా కొబ్బరి నూనె పర్లేదు. మన చేతులకి అప్లై చేసేసుకొని వెంటనే ఇలా మనం రుద్దుకున్నట్లయితే మంట అన్నది రాదు. డెఫినిట్‌గా ఉపయోగపడితే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం మర్చిపోతే ఎంత మంటొస్తదో మనకు తెలుసు కదా! నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం నిమ్మకాయలనేవి తెచ్చుకుంటూ ఉంటాము. నిమ్మకాయలు తెచ్చుకొని వాష్ చేసి వెంటనే కవర్‌లో గానీ, బాక్స్‌లో గానీ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల 2 రోజులు ముగ్గిపోతాయి, లేదంటే పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే నిమ్మకాయలు తీసుకున్నప్పుడే మచ్చలు లేనివి ఇలా ప్లెయిన్‌గా ఉన్నవి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఏదైనా ఒక క్లాత్‌ని పెట్టి తుడిచేసుకోవాలి ముందుగాన. తుడిచేసుకొని శుభ్రంగా పొదనంటూ ఉండకూడదు. తుడిచేసుకొని ఏదైనా జిప్ కవర్‌ని గానీ, లేదంటే ఇలా మనం బాదం తెచ్చుకున్న కవర్‌లంటూ ఉంటాయి కదా! వాటిని వేస్ట్‌గా పడేయకుండా మనం నీట్‌గా ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే ఇలా నిమ్మకాయలకి టిష్యూ పేపర్ గానీ, న్యూస్ పేపర్ గానీ మన ఇంట్లో ఉంటాయి కదా! అందులోంచి తీసుకొని నేనైతే టిష్యూ పేపర్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయకి చుట్టేసుకొని అలాగా మొత్తం మన దగ్గర ఎన్ని నిమ్మకాయలుంటే అన్ని నిమ్మకాయలు. టిష్యూ లేనట్టయితే మనం న్యూస్ పేపర్ తీసుకొని చుట్టేసుకొని ప్రతి నిమ్మకాయ కూడా ఇలాగ జిప్ కవర్‌లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో గాని ఉంచుకున్నట్లయితే మనకి 15 రోజులు, నెల రోజులైనా సరే అప్పుడే తెచ్చుకున్న షాప్ నుంచి తెచ్చుకున్న నిమ్మకాయల్లాగా ఫ్రెష్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. నిమ్మకాయలు కాస్ట్ కదా! మనం ఏం తెచ్చుకున్నా సరే పాడవకుండా మనం స్టోర్ చేసుకోవడం కూడా మంచిదే కదా! డబ్బులు సేవ్ అన్నది అవుతది. అలాగే బంగాళదుంపలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. బంగాళదుంపలు తెచ్చుకొని ఉల్లిపాయలేసేస్తాం అందరం కూడా. తెచ్చిన వెంటనే ఉల్లిపాయ బుట్టలో అయితే ఏసేస్తాము. ఉల్లిపాయ బుట్టలో ఏయడం వల్ల 2 రోజులు, 3 రోజులకే మొలకలనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలంటే మనకు వారం రోజుల వరకైనా ఫ్రెష్‌గా ఉండాలంటే మనం ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నప్పుడు పొట్టు అన్నది ఉంటూ ఉంటది కదా! ఆ పొట్టుని ఇందులో జల్లేసుకొని ఉంచుకున్నట్లయితే తేమ అన్నది పీల్చేసుకొని మనకి బంగాళదుంపలు మొలకలు రాకుండా ఉంచుతాయి ఫ్రెండ్స్. తర్వాత కవర్‌లో ఉంచుకున్న ఏం కాదు. లేదంటే బయటన పెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఉల్లిపాయలనేవి తెచ్చుకుంటుంటాం ఫ్రెండ్స్. సవగా ఉన్నప్పుడు 2, 3 కేజీలయితే తెచ్చుకుంటుంటాము. ఆటిలికి ఏమవుతాయంటే కొద్దిగా చల్లగా ఉంటే తేమ అన్నది పట్టేసి ఉల్లిపాయలు పాడైపోతాయి. లేదంటే మనకి కాళ్ళలాగా వచ్చేస్తూ ఉంటాయి కదా! పైన చివరని కాళ్ళలాగా అలాగ వచ్చేస్తూ ఉంటాయి. అలాగొచ్చేస్తే కర్రీ అన్నది టేస్ట్ ఉండదు కదా! అలాంటప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు ముందు అడుగున ఏమన్నా న్యూస్ పేపర్ గానీ, ఒక పాలిథిన్ గానీ వేసుకోవాలి. వేసుకొని బాగా మనం చెత్తకి పైనున్న పొట్టునైతే క్లీన్ చేసేసుకొని, ఇలా బుట్టలో ఏసుకొని ఒక కొబ్బరి చిప్పను గానీ, కొబ్బరి చిప్ప ముక్కలు గానీ ఏసేసుకొని ఉంచుకుంటే ఉల్లిపాయలు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇలాంటి బఠానీలనేవి తెచ్చుకుంటుంటాము. బఠానీలు ఇలాగ మన కాళ్ళతో దొరికినప్పుడు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే అవి 2 రోజులకి అంటిపోయి మొత్తం లోపల బఠానీలు కూడా పాడైపోతాయి. అలా కాకుండా వాటిల్ని ఇలా మనం శుభ్రంగా ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకొని ఏదైనా ఒక క్లాత్ తోటి ఒత్తేసుకోవాలి ఇందులో పదును లేకుండాన. ఎందుకంటే ఈటిల్ని వాష్ చేయకూడదు మనం గింజల్ని, మటన్ని. మనం కలరేసి అమ్ముతారు కదా! అలా కాకుండా ఈటిల్లే మనం స్టోర్ చేసుకుంటే వెజ్ బిర్యానీలోకి ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకి వేసి పెట్టొచ్చు కదా! ఒక క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసుకోవాలి మనం. ఎండలో పెట్టకూడదు, ఫ్యాన్ దగ్గర పెట్టకూడదు. మనం క్లాత్ తోటే తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని మన ఇంట్లోని డ్రింక్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ చాలా ఖాళీగా ఉంటాయి కదా! అందులోంచి ఏదైనా మనకి ఎన్ని పెద్దయి ఎక్కువుంటే పెద్ద బాటిలు, తక్కువుంటే ఇలా చిన్న బాటిలు తీసుకుంటే సరిపోతది. నేను ఒక కేజీ మటర్ తీసుకున్నాను కాబట్టిగా నేను ఒలుచుకున్నయి కొద్దిగా కర్రీలోకైతే వాడేసాను. ఉన్న కొద్దిగా ఈ చిన్న బాటిల్‌లోకైతే సరిపోయాయి ఫ్రెండ్స్. నాకు ఈ 1 వీక్ వరకు వస్తాయి. పిల్లలకి ఫ్రైడ్ రైసుల్లో గానీ, తర్వాత క్యారెట్ రైసుల్లో గానీ వేస్తూ ఉంటాను. పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా! సీజన్‌లో దొరికినప్పుడు నేను పెద్ద బాటిల్‌లో నింపుకొని అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. నాకు 1 మంత్, 2 మంత్ వరకు పాడవకుండా వస్తాయి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలాగే అరటిపళ్ళు మనం తెచ్చుకున్న వెంటనే 2 రోజులు, 3 రోజులకే కాల ఓడిపోయి వెంటనే పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ తీసుకొని మనం మొదలు చుట్టేసుకొని ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటది. తర్వాత కాకరకాయలనేవి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. తెచ్చుకున్న తర్వాత అలాగే వదిలేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. ఫ్రిడ్జ్‌లో పెడితే అలాగా పాడైపోతుంటాయి. ఈ చివర, ఆ చివర కట్ చేసుకొని ఇలా మనం ముక్కల్లా కోసేసుకొని కొద్దిగా సాల్ట్ ఏసి మనం కవర్‌లో కట్టి ఉంచినట్లయితే 2 డేస్, 3 డేస్ అయినా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే మన బాత్రూమ్ గానీ, ఇంట్లో గానీ ఎప్పుడైనా చిన్న చిన్న దోమలు, పురుగులు వస్తున్నట్లయితే చిన్న ఇలాగా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ డొక్కుని తీసుకొని అందులో 2 స్పూన్లు సాల్ట్, కొద్దిగా షాంపూ, కొద్దిగా లవంగాలు వేసుకోవాలి. కొద్దిగా లెమన్ రసం కూడా ఏసుకుంటే ఏసుకోవచ్చు. చిన్న బాక్స్‌కి హోల్స్ అనేవి పెట్టుకొని మనం బాత్రూమ్ దగ్గర గానీ, కిచెన్ దగ్గర గానీ పెట్టుకుంటే చిన్న చిన్న పురుగులొస్తాయి కదా! అవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా పాత బ్యాంగిల్స్‌ని, రబ్బర్ బ్యాండ్‌ని మనం వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా పేకి కంటించుకొని, ఉరి దారం చుట్టుకొని హెయిర్ బ్యాండ్ మనం గాజైతే డిజైన్ గాజైతే తయారు చేసుకోవచ్చు. డెఫినిట్‌గా నచ్చేలాంటే ఫాలో అయిపోండి. మనం ఎప్పుడైనా శారీకి ఫాల్స్ గానీ, ఏదైనా పాలిస్టర్ బ్లౌజ్ గానీ కుట్టినప్పుడు మిషన్ అన్నది లాగుతూ ఉంటది. మనం ఎందుకు లాగుతుంది అని అనుకుంటాము. అది లాగడానికి కారణము సూది అరిగిపోతది ఫ్రెండ్స్. ముందు సూదయితే చెక్ చేసుకోవాలి.
ఆ నీడిల్ దగ్గర కింద ధూళి లేకుండా చూసుకొని సూదయితే అరిగిపోయి ఉంటది. సూది అరిగిపోవడం వల్ల మనకి చీర గాని, ఇది గాని లాగేస్తూ ఉంటది. డెఫినెట్‌గా చెక్ చేసుకోవాలి. నచ్చిలంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనం చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాం ఫ్రెండ్స్. వెయిట్ లాస్‌కి ఇది మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. మనకిది రాగి అంబలి అంటారు కదా! రాత్రే పులబోసుకోవాలి. కొద్దిగా హాఫ్ గ్లాస్ తీసుకొని చిన్న గ్లాస్ తోటి ఇలా రాత్రే పులపెట్టుకున్న దాన్ని మనం ఉదయం మార్నింగ్ వేడి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ ఏసి అంబలి తయారు చేసుకుంటే మన సైడ్ చాలామందికి తెలిసే ఉంటది. ఇలా అంబలి చేసుకొని పిల్లలకిచ్చినా, మనకిచ్చినా చాలా మంచిది. డెఫినెట్‌గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైలీ ఒక గ్లాస్ అయితే డెఫినెట్‌గా తాగండి. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ రాత్రంతా నానబెట్టేసి ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ ఏసుకొని మనం అందులో ఏసుకొని మనం ఇలాగ 2 మినిట్స్ పాటు కలుపుకుంటే అంబలనేది రెడీ అయిపోతది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. డెఫినెట్‌గా నచ్చిలంటే ట్రై చేయండి. దాన్నే రాగి సూపి కూడా అంటారు కదా! ఎల్లుల్లిపాయలు ఒక్కోసారి ఎక్కువ కావాలన్నప్పుడు వలాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు గిన్నెలో ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని హాట్ వాటర్ ఏసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే అట్లగయ్యే తొక్కలనేవి ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని. మీకు ఉపయోగపడితే డెఫినెట్‌గా ఈ టిప్ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ పిల్లలకి గోల్డ్ చైన్ వేసేటప్పుడు ఎక్కడైనా పడిపోతదేమో అనుకుంటాము. అలాంటప్పుడు రెడీమేడ్ ఇయర్ రింగ్స్‌కి వెనకాతల దిప్పొస్తది కదా! ఉక్కు పెట్టేసి పిల్లలకి ఆ దిప్పని తగిలిచ్చేసినట్లయితే తొందరగా ఆ దిప్ప ఊడదు కాబట్టిగా లింక్ అన్నది ఊడిపోదు, చైన్ పడిపోదు. నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇలాంటి పాలిథీన్ కవర్‌లో పడేస్తూ ఉంటాము. పడేయకుండా వాటిల్ని మనం ఇలాగా మంచి ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు ఇంటికి. ఇలా ఈ చివర, ఆ చివర కట్ చేసుకొని మనం ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా మయాన కూడా ఇంకోసారి ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ అంటూ కొడేసుకొని మనం కట్ చేసుకుంటే ఇలా మనకు ఫ్లవర్‌లా తయారైపోతుంటది. ఇలా కట్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్‌ని గానీ, వాటర్ బాటిల్ మూతను గానీ ఇలా పెట్టుకొని డిజైన్ అన్నది చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోతది. మనం పడేసే వాటిలో ఇలాగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి చేసుకోవచ్చు. నచ్చిలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనం ఇంటి ముందు గానీ ఎప్పుడైనా రంగోలి ఏసుకోవాలనుకుంటే చాలా టైం పడతది. అలాంటప్పుడైతే ఇలా టీ జాలిని తీసుకొని మనం అందులోకి ఇలా ఈవెన్‌గా వేసేలా ఉంటే ఈజీగా కలర్స్ అనేది పడుతూ ఉంటది ఫ్రెండ్స్. మీకు డెఫినెట్‌గా నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.